హాయ్ ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ అహ్మద్ బాషా. మన ఎయిమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీ అందరికీ స్వాగతం. ఈ వీడియో పైన క్లిక్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. తెలంగాణ సెట్ 2023 నోటిఫికేషన్ రిలీజ్ చేసేశారు. నోటిఫికేషన్ యొక్క ఇన్డెప్త్ కంప్లీట్ డీటెయిల్స్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూస్తే నోటిఫికేషన్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది, ఎగ్జామినేషన్ మోడ్ ఏంటి, ఆన్లైనా ఆఫ్లైనా, ఈసారి ఏమైనా చేంజెస్ చేశారా, నెగిటివ్ మార్క్స్ ఉన్నాయా, ఈ ఎగ్జామినేషన్ రాయాలంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, నా సబ్జెక్ట్ హిస్టరీ, నేను వచ్చేసి కామర్స్లో రాసుకోవచ్చా, సో ఈ డీటెయిల్స్తో పాటు ఎగ్జామినేషన్ సెంటర్స్, క్వాలిఫికేషన్ మార్క్స్ ఏ రకంగా ఉండొచ్చు, సెలెక్షన్ క్రైటీరియా ఎలా ఉంటుంది, ఫీ స్ట్రక్చర్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోని డిస్కస్ చేద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. యాజ్ వెల్ యాజ్ మీరు ఫస్ట్ మన ఛానల్ విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చూసుకోండి. మనం రోజు ఎన్నో వీడియోస్ చూస్తుంటాం, అయితే ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో కూడా ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో తెలంగాణ సెట్ 2023 అపియర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ఈ పర్టికులర్ వీడియోని లాస్ట్ వరకు చూస్తే నోటిఫికేషన్కి సంబంధించి మొత్తం డీటెయిల్స్ క్లియర్గా అర్థమవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ముఖ్యమైన కంటెంట్ స్టార్ట్ చేయకముందు మనము తెలంగాణ సెట్ని బేస్ చేసుకుని ఒక బ్యాచ్ని స్టార్ట్ చేసాం, విజేత 2.0. పేపర్ 1 అందరికీ కామన్ కాబట్టి 80+ మార్క్స్ తెచ్చుకునే విధంగా ఈ బ్యాచ్ని స్టార్ట్ చేసాం. జూలై 31 ఒక బ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. యాజ్ వెల్ యాజ్ ఆగస్ట్ 16 ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి బ్యాచ్ డీటెయిల్స్ అని మెన్షన్ చేయండి. అదే నంబర్కి తెలంగాణ సెట్ అప్డేట్స్ అని చెప్పినా కూడా రెగ్యులర్గా మేము మీకు అప్డేట్స్ పంపిస్తాం. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ మన వాట్సాప్ లింక్, సెకండ్ లింక్ తెలంగాణ సెట్ ఆస్పిరెంట్స్ కోసం సపరేట్గా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసాం. అందులో జాయిన్ అవ్వండి. మీలాంటి ఎంతోమంది ఆస్పిరెంట్స్ ఉంటారు, నేను కూడా రెగ్యులర్గా మీకు అప్డేట్స్ చేస్తూ ఉంటాను. వాట్ వీఆర్ వెయిటింగ్ ఫర్, లెట్స్ స్టార్ట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ తెలంగాణ సెట్, telanganacet.org. ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇందులోనే చూడండి. డిఫరెంట్ పిచ్చి వెబ్సైట్స్ చాలా ఉన్నాయి, అందులో చూడొద్దండి. కేవలం అథెంటికేటెడ్ న్యూస్ ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ అఫీషియల్ వెబ్సైట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇందులో మనము ఈ నోటిఫికేషన్ ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేస్తే అందులో మనకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ముఖ్యంగా డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్ గురించి చెప్తారన్నమాట. చూడండి, ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్, అంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్. అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఆన్లైనే, హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడం కూడా ఆన్లైనే, ఎగ్జామినేషన్ రాయడం కూడా ఆన్లైనే, నో నెగిటివ్ మార్కింగ్. అయితే ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో అది నెట్ బేస్డ్ ప్యాటర్న్ మై డియర్ ఫ్రెండ్స్. పేపర్ 1 కామన్ ఫర్ ఆల్. పేపర్ 1లో 50 క్వశ్చన్స్ ఇస్తాడు. దీనికన్నా ముందు 60 క్వశ్చన్స్ ఇచ్చేసి ఫస్ట్ 50 సెలెక్ట్ చేసేవాడు. ఆ ప్యాటర్న్ చేంజ్ చేశారు 2018 తర్వాత. అయితే 50 క్వశ్చన్స్ ఇస్తారు పేపర్ 1లో. ఆ 50 క్వశ్చన్స్ ఒక్కొక్క క్వశ్చన్ 2 మార్క్స్ అనమాట. 100 మార్క్స్కి పేపర్ 1 ఉంటుంది. పేపర్ 2లో 100 క్వశ్చన్స్ ఇస్తారు మై డియర్ ఫ్రెండ్స్. ఒక్కొక్క క్వశ్చన్ 2 మార్క్స్ అంటే 200 మార్క్స్. ఓవరాల్గా పేపర్ 1 100 మార్క్స్, పేపర్ 2 200 మార్క్స్, 300 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 35% మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా మై డియర్ ఫ్రెండ్స్, అంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనమాట. అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 40% మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. అయితే ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. సో ఈ నోటిఫికేషన్ ప్రెస్ నోట్ ఏదైతే ఉందో అది జూలై 30 రిలీజ్ చేశారో. అప్లికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఆగస్ట్ 5 నుండి స్టార్ట్ అవుతుంది. అయితే సో వేరియస్ లాస్ట్ డేట్ వచ్చేసి 29th ఆగస్ట్ మై డియర్ ఫ్రెండ్స్, విత్ 1500 లేట్ ఫీ. 4 యాజ్ వెల్ యాజ్ 4th వరకు, నెక్స్ట్ మంత్ 4th వరకు టైం ఉంది, సెప్టెంబర్. యాజ్ వెల్ యాజ్ 2000 లేట్ ఫీ నెక్స్ట్ మంత్ 9 సెప్టెంబర్ 9. 3000 లేట్ ఫీ మై డియర్ ఫ్రెండ్స్ సెప్టెంబర్ 12. అంటే లేట్ ఫీ అంటే మీ నార్మల్ రిజిస్ట్రేషన్ ఫీజు కాకుండా ఎక్స్ట్రా అమౌంట్ కట్టాలి మై డియర్ ఫ్రెండ్స్. అంతవరకు వెయిట్ చేయదండి. ఆగస్ట్ 29th లాస్ట్ డేట్ కాబట్టి ఆన్లైన్ అప్లికేషన్స్ కోసం ముందే అప్లై చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండొచ్చు అంటే అక్టోబర్ 28th 29th 30 3 డేస్లో మార్నింగ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో ఎగ్జామినేషన్ ఆర్గనైజ్ చేస్తారు. సో దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే దీనికన్నా ముందు ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ జరిగేటప్పుడు ఒకటే రోజు ఎగ్జామినేషన్ ఆర్గనైజ్ చేసేవాళ్ళన్నమాట. అలా కాకుండా ఇప్పుడు ఎగ్జామినేషన్ని 6 షిఫ్ట్స్లో 3 డేస్ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏదైతే ఉందో, ఇక్కడ ఫీజు ఏదైతే ఉందో, రిజిస్ట్రేషన్ ఫీజు చాలా ఇంట్రెస్టింగ్గా మనం అబ్జర్వ్ చేస్తే రిజిస్ట్రేషన్ ఫీజు చాలా ఎక్కువ ఉందండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మై డియర్ ఫ్రెండ్స్, తెలంగాణ సెట్ 2023 నోటిఫికేషన్ యొక్క రిజిస్ట్రేషన్ ఫీజు చాలా ఎక్కువ. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, జనరల్ అన్రిజర్వ్డ్ వాళ్ళకి 2000 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు. సో బీసీ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 1500.
సో ఎస్సీ ఎస్టీ ఇంకా రిమైనింగ్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 1000 రూపీస్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు నమ్మినా నమ్మకపోయినా యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ వాళ్ళు కూడా ఇంత ఫీజు కలెక్ట్ చేయడం లేదండి. తెలంగాణ సెట్ 2023 ఆర్గనైజర్స్ దీనిపైన ఖచ్చితంగా దృష్టి పెట్టాలండి. ఇట్స్ ఏ రిక్వెస్ట్, ఎందుకంటే 2000 రూపీస్ చాలా ఎక్కువ. ఒకసారి యూజీసీ నెట్ యొక్క ఫీజెస్ని అబ్జర్వ్ చేద్దాం. రీసెంట్గా 2023 జూన్ సైకిల్ అయిపోయింది మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఆ నెట్ ఎగ్జామినేషన్ యొక్క బ్రౌచర్ని ఒకసారి ఓపెన్ చేసి అబ్జర్వ్ చేద్దాం. అందులో ఫీజులు ఏ రకంగా ఉన్నాయో చూద్దాం. సో ఇది వచ్చేసి యూజీసీ నెట్ యొక్క జూన్ 2023 ఇన్ఫర్మేషన్ బులెటిన్ మై డియర్ ఫ్రెండ్స్. అంతా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ బ్రౌచర్ అన్నమాట. ఇందులో మీకు థర్డ్ పేజ్లో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫోర్త్ పేజ్లో ఫీ స్ట్రక్చర్ చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఫోర్త్ పేజ్లో ఫీ స్ట్రక్చర్ చూడండి, 1150 రూపీస్ ఎవరికి? జనరల్ అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి. సో యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ దేశవ్యాప్తంగా కండక్ట్ చేసే నెట్ ఎగ్జామినేషన్కి 1150 రూపీస్ పెట్టడం ఏంటి? తెలంగాణ ఒక స్టేట్ వైడ్ ఎగ్జామినేషన్ దానికి 2000 పెట్టడం ఏంటి? సో మీరే ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. మేము కూడా ఫోన్స్ చేసాము, మెయిల్స్ పెట్టాము, మీరు కూడా మెయిల్స్ పెట్టండి, ఫోన్స్ చేయండి, యాజ్ వెల్ as లెటర్స్ కూడా రాయండి మై డియర్ ఫ్రెండ్స్. ఈ ఫీజు ఖచ్చితంగా తగ్గియాలి, ఇది చాలా ఎక్కువ. అయితే అది కాకుండా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి 600 రూపాయలు, ఎస్సీ ఎస్టీ రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 325. ఇది యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ నేషనల్ వైడ్ కండక్ట్ చేసేది. తెలంగాణ సెట్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో అది కండక్ట్ చేసేది స్టేట్ వైడ్ కాబట్టి ఇంత ఫీజు చాలా చాలా ఎక్కువ. సరే, తెలంగాణ సెట్ ఏదైతే ఉందో ఎక్కువ ఫీజు ఛార్జ్ చేస్తుంది. తెలంగాణ సెట్ లాగే వేరే పక్క స్టేట్ కూడా ఒక సెట్ ఎగ్జామినేషన్ ఆర్గనైజ్ చేశారు. వాటి ఫీజు స్ట్రక్చర్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఫీజు స్ట్రక్చర్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ కూడా రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి 1200 రూపీస్. అంటే ఆంధ్రప్రదేశ్ సెట్ ఎగ్జామినేషన్ 2021 ఆర్గనైజ్ చేశారు. మేబీ దానికన్నా ఒక 50, 100, 100, 200 ఎక్కువ ఉండొచ్చు. అయితే ఇక్కడ చూడండి 1200 ఫార్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ యాజ్ వెల్ as జనరల్ కేటగిరీ, 1000 ఫార్ బీసీ, 700 ఫార్ ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిజేబిలిటీ. కొంచెం రీజనబుల్గా ఉంది. కానీ ఈ ఫీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో చాలా ఎక్కువ అనిపిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. మీకు కూడా ఎక్కువ అనిపిస్తే దయచేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. యాజ్ వెల్ as ఖచ్చితంగా ఫోన్స్ చేసి లెటర్స్ రాయండి, మెయిల్స్ కూడా పెట్టండి. ఖచ్చితంగా తగ్గించే అవకాశం ఉంది. ఒకసారి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేం. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, దీని తర్వాత మనం నెక్స్ట్ చూసుకుంటే ఇంపార్టెంట్ డేట్స్ అయిపోయింది కాబట్టి ఎలిజిబిలిటీ పరంగా చాలా మందికి డిఫరెంట్ డౌట్స్ ఉన్నాయన్నమాట. సో తెలంగాణ సెట్ 2023 ఎగ్జామినేషన్ రాయడం కోసం ఎలిజిబిలిటీ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పీజీ ప్రోగ్రాంలో ఉండి ఫైనల్ ఇయర్లో ఎంటర్ అయిపోతే, అంటే మీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయి ఫైనల్ ఇయర్లో ఎంటర్ అయిపోతే యు ఆర్ ఎలిజిబుల్ టు అపియర్ ఫార్ తెలంగాణ సెట్ ఎగ్జామినేషన్. సపోజ్ లెట్ us టేక్ వన్ ఎగ్జాంపుల్. నేను ఎంఎస్సీ ఫిజిక్స్ చేస్తున్నాను, నా ఫస్ట్ కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు నేను థర్డ్ సెమిస్టర్లో ఉన్నాను. ఐ ఆమ్ ఎలిజిబుల్ టు రైట్ తెలంగాణ స్టేట్ ఎగ్జామినేషన్ మై డియర్ ఫ్రెండ్, తెలంగాణ సెట్ 2023 ఎగ్జామినేషన్. అయితే నేను ఎంఎస్సీ ఫిజిక్స్ కంప్లీట్ చేసి దాదాపుగా 3-4 ఇయర్స్ అయిపోయింది, లేదా రీసెంట్గా కంప్లీట్ చేశాను, లేదా 10 ఇయర్స్ అయిపోయింది. నేను కూడా ఎలిజిబులే. కానీ ఇక్కడ పర్సంటేజ్ ఏదైతే ఉందో రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకైతే 50, అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకైతే 55% ఉండాలన్నమాట. సో దానికి సంబంధించిన కంప్లీట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మెన్షన్ చేశారు మై డియర్ ఫ్రెండ్స్. ఎవరైతే రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ 50% స్కోర్ చేసుకోవాలి పర్సెంటేజ్. అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి 55% స్కోర్ చేసుకోవాలి. ఆ విషయాన్ని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు మై డియర్ ఫ్రెండ్స్. ఇంకొక విషయం ఏదైతే ఉందో, నేను ఎంఎస్సీ ఫిజిక్స్ కంప్లీట్ చేశాను, ఒక సబ్జెక్ట్ ఉండిపోయింది, ఐఆమ్ ఆల్సో ఎలిజిబుల్. సో ఇక్కడ పర్సూయింగ్ క్యాండిడేట్స్ కానివ్వండి, పాస్ అవుట్ అయ్యి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయినా కానివ్వండి, యాజ్ వెల్ యాజ్ రీసెంట్గా పాస్ అయిన వాళ్ళు కానివ్వండి, పాస్ అయిపోయి సప్లిమెంట్ రాసే వాళ్ళు కానివ్వండి, 100% మీరందరూ తెలంగాణ సెట్ ఎగ్జామినేషన్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంది. కానీ రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకైతే 50% ఉండాలి, అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళైతే 55% ఉండాలి టోటల్ అగ్రిగేట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది కాకుండా మీరు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా పీజీ చేశారా, అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ద్వారా పీజీ చేశారా, లేదా ఇగ్నో ద్వారా పీజీ చేశారా, లేదా వేరే యూనివర్సిటీస్ ఉస్మానియా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా పీజీ చేశారా, అయినా కూడా ఈ పీజీ ప్రోగ్రామ్ మీరు ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి చేస్తే అది ఈక్వల్ టు రెగ్యులర్ ప్రోగ్రామ్. నేను ఎంఎస్సీ ఫిజిక్స్ రెగ్యులర్ చేశాను, యాజ్ వెల్ యాజ్
నా ఫ్రెండ్ ఎంఎస్సి ఫిజిక్స్ డిస్టెన్స్ ద్వారా చేశారో ఈ 2 డిగ్రీస్కి ఈక్వల్ వాల్యూ మై డియర్ ఫ్రెండ్స్. ఇది యూజీసీ యొక్క రూల్. అంటే మీరు ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి మీ పీజీ ప్రోగ్రామ్ కంప్లీట్ చేస్తే ఆ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ 99% మన రాష్ట్రాల్లో ఉన్న యూనివర్సిటీ, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యూనివర్సిటీస్ అన్నీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీసే. అయితే ఈ యూనివర్సిటీస్ యొక్క పీజీ కూడా వ్యాలిడ్. కండిషన్ ఏంటంటే అది యూజీసీ యొక్క అప్రూవల్ అయి ఉండాలి, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో యొక్క స్టాండర్డ్స్ని ఫాలో అవుతుండాలన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే చాలామంది ఆంధ్ర ఆస్పిరెంట్స్ ఏం చెప్తున్నారంటే, సార్ మా పీజీ ప్రోగ్రామ్ ఆంధ్రప్రదేశ్లో జరిగింది, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో జరిగింది, అంటే ఎస్వి యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ కంప్లీట్ చేశాము, మేము తెలంగాణ సెట్ ఎగ్జామినేషన్కి ఎలిజిబుల్ అంటే 100% ఎలిజిబుల్. నాట్ ఓన్లీ తెలంగాణ సెట్ అండి, మీరు దేశవ్యాప్తంగా జరిగే ఏ స్టేట్ ఎగ్జామినేషన్ అయినా అపియర్ అవ్వచ్చు. సో దిస్ ఈజ్ ద రూల్ మై డియర్ ఫ్రెండ్స్. సో యూ ఆర్ 100% ఎలిజిబుల్. రిమైనింగ్ డీటెయిల్స్ మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకోవచ్చు. సో దాంతోపాటుగా ఈ యొక్క మోడ్ ఆఫ్ పేమెంట్ ఏ రకంగా ఉంటుంది అంటే కంప్లీట్గా ఆన్లైన్ మోడ్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేసుకోవచ్చు. ఈ ఫీ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఏదైతే ఉందో, ఎన్ని సబ్జెక్ట్స్లో ఈ ఎగ్జామినేషన్ ఆర్గనైజ్ చేస్తున్నారు? టోటల్ 29 సబ్జెక్ట్స్. నెట్ ఎగ్జామినేషన్ 84 సబ్జెక్ట్స్లో ఆర్గనైజ్ చేస్తున్నారో, అయితే తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్లో 29 సబ్జెక్ట్స్. ఆ సబ్జెక్ట్స్ ఏంటో ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం డియర్ ఫ్రెండ్స్. ఫస్ట్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో జియోగ్రఫీ. చూడండి, జియోగ్రఫీ. అయితే పేపర్ 1 అన్నిటికీ కామన్ కాబట్టి దాని యొక్క సిలబస్ ఇందులో క్లియర్గా అవైలబుల్ ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈ వెబ్సైట్ యొక్క లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో మీరు డౌన్లోడ్ చేసుకొని మీ సిలబస్ని ఖచ్చితంగా ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో నా సబ్జెక్ట్ కాకుండా వేరే సబ్జెక్ట్లో నేను ఎగ్జామినేషన్ రాయచ్చా, రాయకూడదండి? సో దీనికి సంబంధించి స్పెసిఫిక్గా ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చాలామంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఏం చెప్తున్నారంటే, మాది ఇంజనీరింగ్ సబ్జెక్టు, మేము తెలంగాణ సెట్లో పడిన 29 సబ్జెక్ట్స్ రాసుకోవచ్చా అంటే నో, ఇంజనీరింగ్ వాళ్ళకి నెట్లో కూడా సెట్లో కూడా ఎటువంటి సబ్జెక్ట్స్ లేదు. దానికి కొందరు ఏం చెప్తున్నారు అంటే, సార్ మా సబ్జెక్ట్ ఏదైతే ఉందో అందులో ఈ పర్టికులర్ సబ్జెక్ట్స్లోని ఒక్క సబ్జెక్ట్ కవర్ అయింది, మా మొత్తం సిలబస్లో లేదా మా మొత్తం 4 ఇయర్స్లో, మా మొత్తం 2 ఇయర్స్లో ఒక సబ్జెక్ట్ కవర్ అయింది. ఒక సబ్జెక్ట్ కాదండి, మీ సిలబస్ ఈ సిలబస్ మ్యాక్సిమం మ్యాచింగ్ ఉంటేనే 70 to 80% మ్యాచింగ్ ఉందా లేదా 90% మ్యాచింగ్ ఉందా, అప్పుడు మీరు ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో అపియర్ అవ్వచ్చు అనమాట. లేకపోతే అపియర్ కాకూడదు. మేబీ మీ కంప్లీట్ ఎడ్యుకేషన్లో ఒక సబ్జెక్ట్ ఇందులో ఉండొచ్చు, కాదని చెప్పడం లేదు, కానీ దట్ డజంట్ మీన్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్ మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఆ సబ్జెక్ట్స్ ఏంటంటే జియోగ్రఫీ, కెమికల్ సైన్సెస్, దాన్ని కెమిస్ట్రీ అంటారు, కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్. అయితే దీన్ని మాత్రం ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వాళ్ళు రాసుకోవచ్చు అనమాట. ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లీష్, అర్థ్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్. లైఫ్ సైన్సెస్కి సంబంధించి బాటనీ వాళ్ళు, జువాలజీ వాళ్ళు, ఇటువంటి సబ్జెక్ట్స్ వాళ్ళందరూ ఇక్కడ రాసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. మేనేజ్మెంట్, హిందీ, హిస్టరీ, లా, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషాలజీ, తెలుగు, ఉర్దూ, లైబ్రరీ, ఇన్ఫర్మేషన్ సైన్సెస్, సాంస్క్రిట్, సోషల్ వర్క్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, లింగ్విస్టిక్స్ మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఈ సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో దీనికి సంబంధించిన కంప్లీట్ మెటీరియల్ మా దగ్గర అవైలబుల్లో ఉంది మై డియర్ ఫ్రెండ్స్. సో పీడిఎఫ్స్ మీకు పంపించేస్తా, మీరే ప్రింట్అవుట్ తీసేసుకోండి. మెటీరియల్ అవైలబుల్ ఉంది, యాజ్ వెల్ యాజ్ దీనికి సంబంధించిన కంప్లీట్ టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్ ఉంది. పేపర్ 2కి సంబంధించిన ఈ అన్ని సబ్జెక్ట్స్ యొక్క టెస్ట్ సిరీస్ అవైలబుల్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. 1-2 సబ్జెక్ట్స్ కాకుండా. అయితే మీకు మెటీరియల్ కావాలన్నా లేదా టెస్ట్ సిరీస్ యాక్సెస్ చేసుకోవాలన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఒక మెసేజ్ చేయండి, కాల్ చేయదండి, మెసేజ్ చేయండి. సో నెక్స్ట్ వీక్, సో August 15 సందర్భంగా ఒక ఫ్రీడమ్ సేల్ని మనం లాంచ్ చేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. అందులో ఇనీషియల్గా ఫ్రీ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా అది మీకు యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఒక నామినల్ ప్రైస్ తీసుకొని ఆ బిట్స్ కానివ్వండి, ఆ మెటీరియల్ మీకు యాక్సెస్ ప్రొవైడ్ చేస్తాం. మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు అనమాట. అయితే దీస్ ఆర్ ద సబ్జెక్ట్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది కాకుండా నెక్స్ట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏమడుగుతున్నారు అంటే, సార్ యూజీసీ రూల్ని బేస్ చేసుకొని 6% మందిని మాత్రమే క్వాలిఫై చేయాలి, అది సబ్జెక్ట్ వైజా అంటే 100% సబ్జెక్ట్ వైజ్ కాదు. ఎంతమంది అయితే అప్పేర్ అయ్యారో దానిపైన 6% తీస్తారనమాట. ఎంతమంది అయితే అప్పేర్ అయ్యారో దానిపైన 6% తీస్తారు, కానీ సబ్జెక్ట్ వైజ్గా కాదు మై డియర్ ఫ్రెండ్. దిస్ ఈజ్ వెరీ వెరీ క్లియర్. ఓవరాల్ ఎంతమంది అప్పేర్ అవుతారో, రిజిస్టర్ కాదు, ఓవరాల్ ఎంతమంది అప్పేర్ అవుతారో 6, 6.5, 7, 7.5 ఈ రేంజ్ ఏదైతే ఉందో అది నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎంతమంది ఆ కట్ ఆఫ్ మార్క్స్ని క్రాస్ చేస్తారో దానిపైన డిపెండ్ అవుతుంది అనమాట. లెట్ us take one example. 1 lakh people ఎగ్జామినేషన్ రాశారు అనుకుందాం. అందులో 6% అంటే కేవలం 6,000 మెంబర్స్ని మాత్రమే క్వాలిఫై చేస్తారు.
ఒకవేళ 50,000 మెంబర్స్ అనుకోండి, అందులో 3,000 మెంబర్స్ని క్వాలిఫై చేస్తారనమాట. దానికన్నా ఎక్కువ మించదు మై డియర్ ఫ్రెండ్స్. ఇది సబ్జెక్ట్ వైజ్గా కాదు, ఓవరాల్ ఎంతమంది క్యాండిడేట్స్, ఆ క్యాలిక్యులేషన్ కూడా సపరేట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంతమంది మీ సబ్జెక్ట్లో అపేర్ అయ్యే ఛాన్స్ ఉంది, మీరు ఎంత టార్గెట్ పెట్టుకొని ఈ ఎగ్జామినేషన్స్కి దిగాలి, అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఇక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఏదైతే ఉందో, తెలంగాణ గవర్నమెంట్ యొక్క రిజర్వేషన్ పాలసీని బేస్ చేసుకొని ఒకవేళ 100 మంది అపేర్ అయితే ఆ 100 మందిలో బీసీఏ వాళ్ళకి 7 సీట్స్ ఉంటాయండి. ఒకసారి బీసీఏ వాళ్ళు 7 సీట్స్ అయిపోయాయనుకోండి, ఇంకా వాళ్ళు ఓసీలో కంప్లీట్ చేసుకోవాల్సిందే. వాళ్ళ సీట్స్ అన్ని కేటగిరీలో కంప్లీట్ అయిపోయాయి. అంటే 100 మెంబర్స్లో లెటెస్ట్ టేక్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ర్యాంక్ ఎవరికో వచ్చింది. లెటెస్ట్ టేక్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి సో ఓసీ వాళ్ళకి వచ్చిందో, ఎస్సీ వాళ్ళకి వచ్చిందో, ఎస్టీ వాళ్ళకి వచ్చిందో, బీసీ వాళ్ళకి వచ్చిందో, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చిందో అలా అనుకోండి. సో ఫస్ట్ ర్యాంక్ ఏదైతే ఉందో, లెటెస్ట్ టేక్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ర్యాంక్ ఎస్సీ వాళ్ళకి వచ్చింది అనుకుందాం. అయితే ఇక్కడ ఎస్సీ వాళ్ళకి 15 సీట్స్ కదా, ఒక సీట్ మైనస్ అయిపోతుంది. సెకండ్ ర్యాంక్ బీసీడి వాళ్ళకి వచ్చింది అనుకుందాం. అయితే బీసీడి వాళ్ళకి 7 సీట్స్ కాబట్టి ఒక సీట్ మైనస్ అయిపోతుంది. థర్డ్ సీట్ ఓసీ వాళ్ళకి వచ్చింది అనుకుందాం. జస్ట్ క్యాజువల్గా ఎగ్జాంపుల్గా తీసుకోండి. సో ర్యాంక్స్ ఇలాగా వచ్చాయని చెప్పి ఎగ్జాంపుల్గా తీసుకోండి. అంటే ఇక థర్డ్ సీట్ ఓసీకి వస్తే ఆటోమేటిక్గా ఓసీ వాళ్ళకి ఎంతైతే మనకు 50% అలాట్ చేశారో అందులో ఒక సీట్ మైనస్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ సీట్ ఈడబ్ల్యూఎస్కి వచ్చింది అనుకుందాం. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎన్ని సీట్స్ అలాట్ చేశారో 10% సీట్స్ ఇచ్చారనమాట. చూడండి, అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 36% అనమాట. సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10%, అందులో ఒక మైనస్ అయిపోతుంది. అంటే మీకు ఎంతమంది సీట్స్ అయితే అలొకేషన్ జరుగుతుందన్నమాట వాళ్ళ కేటగిరీని బట్టి. ఇందులో మళ్ళీ 33% ఉమెన్ రిజర్వేషన్, దాంతో మళ్ళీ ప్రిఫరెన్స్ ఫర్ ఫిజికలీ హ్యాండిక్యాప్ పర్సన్స్, ఇదంతా పోగా సో ఏ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఈ రకంగా ఉంటుంది మై డిఫరెన్స్. దీనిపైన ఒక సపరేట్ వీడియో వేస్తాను. 100 సీట్స్లో బీసీఏ వాళ్ళకి 7, బీసీడి వాళ్ళకి 10, బీసీసీ వాళ్ళకి 1, బీసీడి వాళ్ళకి 7, బీసీఈ వాళ్ళకి 4, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ 10, ఎస్సీ వాళ్ళకి 15, ఎస్టీ వాళ్ళకి 10, అన్రిజర్వ్డ్ జనరల్ కేటగిరీకి 36 అన్నమాట. సో ఒక్కొక్క ర్యాంక్ వస్తూ పోతే వాళ్ళ క్రైటీరియాలో -1 అయిపోతుంది అనమాట. లెటస్ టేక్ వన్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ బీసీఏ వాళ్ళకి 7 సీట్స్ అయిపోయాయి. బీసీఏ వాళ్ళకి 7 సీట్స్ అయిపోయాయి, కోటా కంప్లీట్ అయిపోయింది. ఇంకా దాని తర్వాత ఎక్కడో 60th, 70th, 80th ర్యాంక్లో మళ్ళీ ఒక బీసీఏ క్యాండిడేట్ రిపీట్ అయ్యాడు. పాసిబిలిటీ లేదండి, ఎందుకంటే బీసీఏ కోటాలో ర్యాంక్స్ అయిపోయాయి కాబట్టి పాసిబిలిటీ లేదు. ఒకవేళ అతను మార్క్స్ బ్రహ్మాండంగా వస్తే దెన్ హీ విల్ కంపీట్ ఇన్ ఓసీ. సో అతనికి సర్టిఫికేట్ ఇష్యూ చేసేటప్పుడు కూడా సో యూ హ్యావ్ క్వాలిఫైడ్ ఇన్ అండర్ ఓసీ అన్రిజర్వ్డ్ కేటగిరీ అనే వస్తుందన్నమాట. దానివల్ల మనకేం ప్రాబ్లం లేదు, మీరు క్వాలిఫై అయిపోయినట్టే. ఒకసారి మీ రిజర్వ్ కేటగిరీలో సీట్స్ అయిపోతే మాత్రం మీరు ఆ కేటగిరీ నుంచి బయటకు వచ్చేసి ఓసీ కేటగిరీలో మీరు కంప్లీట్ చేస్తారు. దీనిపైన ఒక సపరేట్ వీడియోని వేసి మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ ద రూల్ ఆఫ్ రిజర్వేషన్ అన్నమాట. సో దీంట్లో మళ్ళీ మనకు 33% ఉమెన్ రిజర్వేషన్ కానివ్వండి, మళ్ళీ యూ విల్ గెట్ ప్రిఫరెన్స్ ఫర్ ఫిజికలీ హ్యాండిక్యాప్ వ్యక్తులు కూడా ప్రిఫరెన్స్ ఇవ్వడం కానివ్వండి, ఆ డీటెయిల్స్ నేను మెన్షన్ చేశాను. ఒక సపరేట్ ఫార్ములా కూడా ఇక్కడ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. దీనికి బేస్ చేసుకొని సీట్స్ అలొకేషన్ జరుగుతుంది అన్నమాట. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇది కాకుండా చూడండి, ప్రొవిజన్స్ ఫర్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ ఇంక్లూడింగ్ విజువల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ హ్యావింగ్ 40% ఆర్ మోర్ డిజేబిలిటీ, వీళ్ళకి కూడా ప్రిఫరెన్స్ ఇస్తారు మై డియర్ ఫ్రెండ్స్. అయితే వాళ్ళకి ఒక 20 మినిట్స్ ఎక్స్ట్రా టైంని కూడా కేటాయిస్తారో వాళ్ళు ముందే ఆఫీస్ వాళ్ళని కాంటాక్ట్ అయితే బెటర్ మై డియర్ ఫ్రెండ్స్. దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇది కాకుండా నెక్స్ట్ ఒకసారి చూడండి మై డియర్ ఫ్రెండ్స్. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, ఇవన్నీ వచ్చేసి తెలంగాణలో ఉన్న మేజర్ సిటీస్లోని ఎగ్జామినేషన్ సెంటర్స్. సో ఇది కాకుండా ఆంధ్రప్రదేశ్ వాళ్ళ కోసం విజయవాడ, కర్నూలు, తిరుపతి, వైజాగ్ కూడా అరేంజ్ చేశారు. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని ఎగ్జామినేషన్ సెంటర్స్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ సెట్ అపేర్ అవుతున్నారో వాళ్ళు ఈ సెంటర్స్లో వీళ్ళు ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు అనమాట. ఇట్స్ ఆల్సో ఏ గుడ్ న్యూస్. అయితే ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ కాకుండా రిమైనింగ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కాదు, ఇప్పుడే మీరు వెంటనే మీరు రిజిస్ట్రేషన్ ఓపెన్ అయిన తర్వాత ఒక 2-3 డేస్ గ్యాప్లో మీరు ఫిలప్ చేసుకుంటే మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదైతే ఉందో అందులో మీరు మీ యొక్క లోకల్ డిస్ట్రిక్ట్ ఇస్తే మంచిది. ఒక్కసారి సీట్స్ ఎక్సీడ్ అయిపోయాయనుకోండి, మేబీ మిమ్మల్ని వేరే డిస్ట్రిక్ట్లో వేయచ్చు, సెకండ్ ప్రిఫరెన్స్ డిస్ట్రిక్ట్లో వేయచ్చు అనమాట. అలా కాకుండా ముందే అప్లై చేసి పెట్టుకోండి. ఇక్కడ మనం చూసుకుంటే ముఖ్యంగా ఇప్పుడు చెప్పిన అంశాలు ఏదైతే ఉన్నాయో అన్నీ క్లియర్గా ఒక బ్రోచర్లో మెన్షన్ చేశారు మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బ్రోచర్లో మనం డిస్కస్ చేసిన అన్ని ఈ బ్రోచర్లో ఉన్నవన్నీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసేసాం. ఇంపార్టెంట్ డేట్స్ కానివ్వండి, క్వాలిఫికేషన్ కానివ్వండి, రూల్ ఆఫ్ రిజర్వేషన్ కానివ్వండి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కానివ్వండి, ఫీ స్ట్రక్చర్ కానివ్వండి. ఇక్కడ మెయిన్లీ చూడాల్సిన విషయం ఏంటంటే
ఏ సబ్జెక్ట్ వాళ్ళు ఏ ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు, ఏ సబ్జెక్ట్ వాళ్ళు ఏ ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి అది కూడా డిస్కస్ చేసేసాము. ఏ సబ్జెక్ట్ వాళ్ళు ఏ ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు అది ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ జియోగ్రఫీ వాళ్ళు వాళ్ళ పీజీ ప్రోగ్రామ్ ఏముండాలంటే జియోగ్రఫీ ఉండాలన్నమాట. అయితే కెమికల్ సైన్సెస్ వాళ్ళు సో ఎవరైతే వాళ్ళ కెమిస్ట్రీ ప్రోగ్రామ్ని ఈ ప్రోగ్రామ్స్లో చేశారో అంటే ఎనలైటికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, మెడికల్ కెమిస్ట్రీ, అప్లైడ్ కెమిస్ట్రీ, న్యూక్లియర్ కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, మెరీన్ కెమిస్ట్రీ, ఫార్మాసిటికల్ కెమిస్ట్రీ, బయో ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, రియల్గా గ్రేట్ అండి. కెమిస్ట్రీలో కూడా ఇన్ని వర్షన్స్ ఉంటాయని నేను కూడా నమ్మలేకపోతున్నాను. సో ఇంతమంది ఎవరైతే ఈ పర్టికులర్ ఇండివిజువల్ స్పెషలైజేషన్స్లో చేశారో వాళ్ళందరూ కెమికల్ సైన్సెస్ అంటే కెమిస్ట్రీ రాసుకోవడానికి ఎలిజిబులే. ఇది కాకుండా కామర్స్ వాళ్ళు చూడండి, కామర్స్ వాళ్ళకి ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారండి. మేనేజ్మెంట్ అంటే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఎంబీఏ చేసిన వాళ్ళు కూడా రాసుకోవచ్చు అంటే రాసుకోకూడదండి. ఎందుకంటే ఇక్కడ కామర్స్ ఎలిజిబిలిటీ వాళ్ళు క్లియర్గా స్పెసిఫై చేశారు. కామర్స్ రాయాలంటే మీరు ఎంకామే చేసి ఉండాలన్నమాట. సో నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్స్ ఓరియంటెడ్ డిగ్రీ మై డియర్ ఫ్రెండ్స్. మేబీ ఎంటెక్ వాళ్ళు కూడా ప్రిఫర్ చేయొచ్చు, కానీ ఒకసారి మీరు ఆఫీస్ని కాంటాక్ట్ చేయండి, సిలబస్ని కంపేర్ చేసుకోండి. ఆ సిలబస్ మీ ఎంటెక్ సిలబస్లో మ్యాచ్ అయితే మీరు ప్రొసీడ్ అవ్వండి. నెక్స్ట్ ఎకనామిక్స్ వాళ్ళు ఎకనామిక్స్ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ వాళ్ళు ఎడ్యుకేషన్ మై డియర్ ఫ్రెండ్స్, ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ ఎంఏ ఇంగ్లీష్ ఉండాలి. అర్త్ సైన్సెస్ వాళ్ళు ఈ అన్నిట్లో ఎవరైతే ఈ అన్నిట్లో చేసింటారో వాళ్ళు పీజీ ప్రోగ్రామ్ చేసింటారు వాళ్ళందరూ అర్త్ సైన్సెస్కి ఎలిజిబిలిటీ మై డియర్ ఫ్రెండ్స్. లైఫ్ సైన్సెస్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇక్కడ. రియల్గా తెలంగాణ స్టేట్ ఆర్గనైజర్స్ దీన్ని నీట్గా మెన్షన్ చేశారు, కొన్ని ఎగ్జామినేషన్స్లో మెన్షన్ చేయరు. అయితే ఎవరైతే ఎంఎస్సి బాటనీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, జెనెటిక్స్, మైక్రోబయాలజీ, జువాలజీ, ఫిషరీ సైన్సెస్, అనిమల్ బయాలజీ, దాంతోపాటు సో మెరీన్ బయాలజీ, అప్లైడ్ జెనెటిక్స్ వీళ్ళు చేశారో ఎంఎస్సి ప్రోగ్రామ్ ఇందులో చేశారో వాళ్ళందరూ లైఫ్ సైన్సెస్ రాసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఇది కాకుండా జర్నలిజంకి సంబంధించి డిగ్రీ ఉన్న వాళ్ళు కేవలం జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ రాసుకోవాలి. ఎంబీఏ మేనేజ్మెంట్ అన్నా, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అన్నా, బిజినెస్ స్టడీస్ అన్నా అన్నీ ఒకటే. ఎంబీఏ డిగ్రీ ఉన్న వాళ్ళు ఎంబీఏ రాసుకోవాలి. హిందీ డిగ్రీ ఉన్న వాళ్ళు పీజీలో హిందీ రాసుకోవచ్చు. హిస్టరీ లా. అయితే మ్యాథమెటికల్ సైన్సెస్ వీళ్ళందరూ మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్ విత్ కంప్యూటర్ సైన్సెస్. అయితే ఎంఎస్సి స్టాటిస్టిక్స్ చేసిన వాళ్ళు కూడా మ్యాథమెటిక్స్ రాసుకోవచ్చు. ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చేసిన వాళ్ళు కూడా మ్యాథమెటిక్స్ రాసుకోవచ్చు. రిమైనింగ్ ఎంఎస్సి ప్రోగ్రామ్ చేసిన వాళ్ళు కూడా మ్యాథమెటిక్స్ రాసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఫిజికల్ సైన్సెస్లో చాలా డిఫరెంట్ ఎంఎస్సి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వాళ్ళందరూ ఫిజిక్స్ రాసుకోవడానికి ఎలిజిబుల్. నెక్స్ట్ ఈ మిగిలిన సబ్జెక్ట్స్ ఒకసారి చూసుకుంటే సింగిల్ సబ్జెక్ట్స్ వాళ్ళు రాసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్. ఇంకా మనకు ఎక్కువ వేరియేషన్ ఉండేది ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేబీ సమ్ అదర్ మనకు లైఫ్ సైన్సెస్ ఈ కోర్సెస్లో ఎక్కువ వేరియేషన్ ఉంది కాబట్టి అర్త్ సైన్సెస్ కూడా ఒకసారి మీరు చూసి మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా మ్యాచ్ అవుతుంది రాసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఇక్కడ చాలామంది రైస్ చేసిన డౌట్ ఏంటంటే 1-2 సబ్జెక్ట్సే రాసుకోవచ్చా మై డియర్ ఫ్రెండ్స్. సో దీని గురించి నేను ఒక క్లారిటీ తెచ్చుకుంటాను. ఎందుకంటే ఈవెన్ నెట్ ఎగ్జామినేషన్లో కూడా అది ఎంకరేజ్ చేయడం లేదండి. నెట్ ఎగ్జామినేషన్ ఎంకరేజ్ చేయడం లేదు. సో చాలామంది మాకు 2 degrees ఉన్నాయి, 4 degrees ఉన్నాయి, నాకు 8 degrees ఉన్నాయి అలా అని చెప్పేసి నేను 8 సబ్జెక్ట్స్ అప్లై చేసుకున్నాను కదా. అయితే ఇక్కడ ఒకసారి మీరు క్లారిటీ తెచ్చుకొని రాసుకుంటే బెటర్. కానీ మీరు అప్లై చేయాలనుకుంటే చేసుకోవచ్చు. సో ఎగ్జామినేషన్ డిఫరెంట్ డేట్స్లో పడితే సంతోషంగా రాసుకోండి. లేదు ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ కాదు కాబట్టి ఆన్లైన్ కాబట్టి పాసిబిలిటీ అయితే ఉంది. సో ఇది కూడా మీరు ఒక క్లారిటీ తెచ్చుకోండి మై డియర్ ఫ్రెండ్స్. నెగిటివ్ మార్క్స్ ఏం లేదు. యాజ్ వెల్ యాజ్ మీరు ఈ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో అపియర్ అయ్యి ఎగ్జామినేషన్ క్వాలిఫై అయితే తెలంగాణ సెట్ క్వాలిఫై అయితే రాబోతున్న రోజుల్లో తెలంగాణ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ ఏదైతే ఉందో దానికి ఎలిజిబిలిటీ కూడా ఈజీగా తెచ్చుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. వెరీ ఇంపార్టెంట్. ఈ నోటిఫికేషన్ ఒక గేమ్ చేంజర్ అవ్వబోతుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు కోర్సులో చేరాలనుకుంటే సో స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి. మీకు ఈ సబ్జెక్ట్స్కి సంబంధించిన మెటీరియల్ కావాలి సార్, లేదా టెస్ట్ సిరీస్ కావాలంటే దాని గురించి కూడా మీరు మెసేజ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. మనం త్వరలోనే సో వితిన్ ఏ వీక్ ఒక ఫ్రీడమ్ ఆఫర్ని రిలీజ్ చేస్తున్నాం. దాంట్లో అందరికీ ఫ్రీ యాక్సెస్ ఇస్తున్నాం ఫస్ట్. సో అది యూటిలైజ్ చేసుకొని తర్వాత మీకు నచ్చితేనే యూ కెన్ టేక్ ద సబ్స్క్రిప్షన్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఏమైనా మిస్ అయిపోయినా కూడా దయచేసి క్షమించండి. యాజ్ వెల్ యాజ్ ఒక్క మెసేజ్ చేయండి ఇన్స్టిట్యూట్ నెంబర్కి, మేము ఖచ్చితంగా క్లారిఫికేషన్ ఇస్తాం. దిస్ ఇస్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ వాచింగ్ దిస్ వీడియో. సో విల్ మీట్ అగైన్ with many more videos
in empowering Telangana set aspirants to crack Telangana set examination as well as Telangana assistant professor examinations as well as UGC NET and many other examinations. This is Dr. Ahmad Bacha signing off. Jai Hind.